స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. అంటే ఇలా సున్నత వర్గాలు సంపన్న వర్గాలు కూడా ఉచిత బస్సులు వాడుకుంటా ఉన్నాయి. మా బతుకులను చింద్రం చేసి రోడ్డు పాలు చేసి అడుక్కునే స్థితికి దిగదార్చే విధంగా మేము ఇండ్ల కిరాయిలు కట్టుకుంటూ మాకు ఇప్పుడు ఈ ఉచిత బస్సు వల్ల మా పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించినాం. ఈ ఆటో డ్రైవర్లు లేకపోతే ఇవాళ ప్రభుత్వాలు కూడా అతిపెద్ద తప్పు చేసి వాళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపే. మేము దొంగతనం చేస్తా అంటలేం, లంగతనం చేస్తా అంటలేం, న్యాయంగా ఆటో నడుపుకొని మాకు జరిగిన నష్టాన్ని ఆలోచించి మాకు మా జీవనోపాధి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. నిత్యం కొన్ని వేలాది మందిని తమ గమ్య స్థానాలకు చేరవేసే ఆటో అన్నలు అందరూ ఈరోజు రోడ్డెక్కారు. బస్సులు ఆర్టీసీ బస్సుల తర్వాత ప్రజలు ఎక్కువ నమ్మి తమ ఆటోలలో ప్రయాణం చేస్తూ ఎంతో మంది గమ్యస్థానం చేస్తూ ఉంటారు మన ఆటో అన్నలు. అలాంటి ఆటోలకు ఈ రోజు బ్రేకులు వేశారు. ప్రజాపాలన మొదలై సరిగ్గా సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో మహాలక్ష్మి పేరిట ఉచిత బస్సు పథకం అమలు చేయడంతో డ్రైవర్ సోదరులందరూ కూడా ఏడాది నుండి చాలా ఇబ్బంది పడుతూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు సంబరాలు, దేనికి సంబరాలు అంటూ ఈరోజు రోడ్డు ఎక్కారు ఆటో అన్నారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆటో సోదరులందరూ ప్రస్తుతం నాతో ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. మహాలక్ష్మి పథకం మొదలై సంవత్సరం కావస్తుంది. ఆటో అన్నల పరిస్థితి ఈ సంవత్సర కాలంలో ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు ఒక మాటలో? ఎలా ఉందంటే మేము చెప్పేది ఏంటంటే, సంవత్సరం కింద చూసుకున్నట్టుంటే మహాలక్ష్మి ఉచిత బస్సు రాకముందు మా ఆటో డ్రైవర్లకు గతంలో చూసుకుంటే రోజుకు ఒక 1000 రూపాయలు సంపాదించుకొని కుటుంబ పోషణ సవ్యంగా సాగుతున్న సందర్భంలో ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మహాలక్ష్మితో ఉచిత బస్సు ప్రైవేటైజ్ చేయడం తర్వాత మా సంపాదన 40% పడిపోయింది. అంటే రోజు 1000 రూపాయలు సంపాదించుకునే సంపాదన 400కే వచ్చింది. ఈ 400 ద్వారా కుటుంబ పోషణ చేసుకుంటే పిల్లల పైసలు లేదు, పిల్లలు ఫీజు కడదామంటే బండికి ఇస్తలేదు. అంటే ఒకటి చేసుకుంటే ఒకటి చేసుకునే పరిస్థితి లేక మనస్తాపం చెంది ఇప్పటి వరకు మా ఆటో డ్రైవర్లు 65 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు చేసినట్టు హత్యలుగానే మేము భావిస్తా ఉన్నాము. ఇవాళ వారు ఈ మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన తర్వాత మరి ఆటో డ్రైవర్ల ఇంత చిన్న చూపు, ఇంత విచక్షత మరి ఆటో డ్రైవర్ల పేద వర్గమైన మమ్మల్ని మీద ఎందుకు చూపిస్తారనేది అర్థం కావడం లేదు. పేదలకు సంక్షేమ పథకాలు తీసుకొస్తా అంటూ ఒక రకంగా మరో పేద వర్గమైనటువంటి ఆటో డ్రైవర్లను ఇలా వాళ్ళ మీద అనుభవం వేసిన విధంగా మా సమస్యలు రోడ్డు పాలు చేసి మా 60 కుటుంబాల ఆడపిల్లల యొక్క పుస్తలు తెంపినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఉన్నది. ఓకే, అంటే మీరు బాధను వినిపించుకున్నారా ప్రభుత్వం ముందు? ఏమంటున్నారు అసలు? ఇప్పటి వరకు మేము బాధను వినిపించుకున్న పేపర్ ద్వారా కానీ, భిక్షాటన ద్వారా కానీ, ర్యాలీ ద్వారా కానీ మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగినది. రేపు తెల్లారితే బంధు అనే రోజు, అంటే 7 తారీఖు నాడు బంధు పెడితే 6 తారీఖు నాడు చర్చలు జరుపుతా అంటారు. అది ఎంతవరకు సమయం? అంటే మళ్ళీ కూడా ఆటో డ్రైవర్లు మోసం చేస్తా అని ముచ్చట తప్ప నాకు వీలు కాలేదు, మళ్ళీ తర్వాత నేను మాట్లాడతా అంటే మీ సమస్యలు ఏమైనా పర్లేదు, మీ చావుల మీద మీరు సంబరాలు చేసుకుంటాం తప్ప మీ సమస్యలతో పని విధంగా చూస్తా ఉన్నారు. ఓకే, అంటే మీరు ఏం కోరుకుంటారు ఫైనల్ గా? మేము ఒకటే కోరుతున్నాము, ఇలా తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సులు మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ ఉచిత బస్సు ద్వారా మేము నష్టపోయిన ఆటో డ్రైవర్లకు నెలకు 12,000 రూపాయలు జీవనోపాధి ఇవ్వమంటున్నాం. మీరు పెట్టిన 12,000 సంవత్సరానికి కాకుండా ప్రతి నెల 12,000 అడుగుతున్నాము. ఒకవేళ మీరు ప్రతి నెల 12,000 ఇయ్యని పక్షంలో మీరు మేనిఫెస్టో పెట్టినట్టు 12,000 ఇస్తా అంటే ఆర్టీసీలో సవరింపులు చేయండి. అంటే ఇలా సున్నత వర్గాలు సంపన్న వర్గాలు కూడా ఉచిత బస్సులు వాడుకుంటా ఉన్నాయి. ఉచిత బస్సు అనేది పేద వర్గాలకు సంబంధించాలి. ఉచిత ఎవరికి కావాలి? పేదరికి కావాలి. పేదలకు కావాలంటే మీరు ఆధార్ కార్డుకు బదులు రేషన్ కార్డు పెట్టండి. సీనియర్ సిటిజన్కి ఇవ్వండి. ఉద్యోగస్తులు కాకుండా స్టూడెంట్కు, విద్యార్థి చదువుకునే పిల్లలకు మీరు ఇవ్వండి. మేము స్వాగతిస్తున్నాం. ఈ ఉచిత బస్సులకు వెళ్ళి సంపన్న వర్గాలను తీసేసి పేదవారికైనా అమలు పరిస్థితులు చేస్తే మేము కూడా స్వాగతిస్తాం, కట్టుబడి ఉంటాం. ఓకే స్వామి, మీరు చెప్పండి. ఈ సంవత్సర కాలంలో ఆటో అన్నలు కోల్పోయిందంటే మీరు ఏం చెప్తారు ముందుగా? ఈరోజు కరెక్ట్ వెళ్ళడానికి సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ సంవత్సర కాలంలో ఆటో డ్రైవర్లు
రోజుకు 2 పూటలు తినే పరిస్థితి నుంచి వెళ్ళి రోజు పస్తులుండే పరిస్థితికి దిగజారిపోయినది. పాపం మేము అందరం ఏమనుకున్నాం అంటే మార్పు తీసుకొస్తాం అంటే మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఇలా మా మీదనే మార్పు మొదలుపెట్టారు. మా బతుకులను చింద్రం చేసి రోడ్డు పాలు చేసి అడుక్కునే స్థితికి దిగదార్చే విధంగా. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్లో కరీంనగర్ జిల్లా నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఏమంటున్నాం అంటే ఫ్రీ బస్సును పునఃసమీక్ష చేయండి. అదే విధంగా ఆటో డ్రైవర్లకు ఇస్తాన్న 12,000 సంవత్సరానికి కాకుండా నెలకు 12,000 రూపాయలు ఇవ్వండి. అదే విధంగా ఇప్పుడు ఒక 100 కోట్లతోని ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 7,50,000 మంది ఆటో డ్రైవర్లకు వారి కుటుంబాలకు భద్రత కలిగే విధంగా, వారికి ఇవాళ జీవనోపాధి లేకుండా రేపు ఒక్క పూట అన్న వారి భార్య పిల్లలు తినే విధంగా ఒక భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోర్రి. ఇంకేమంటున్నాం అంటే ఇవాళ ఆటోలు నడవని పరిస్థితి, రోజుకు 300-400 సంపాదించిన పరిస్థితులలో సంవత్సరానికి 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితి ఉంది. ఇది ఇన్సూరెన్స్ మీద మాకు సబ్సిడీ ఇవ్వండి. ఎంతో మందికి ఎన్నో రకాలు ఇలా రైతులకు సబ్సిడీ ఇస్తున్నారు, బియ్యం మీద రేషన్ కార్డు మీద సబ్సిడీ ఇస్తున్నారు, సిలిండర్ మీద సబ్సిడీ ఇస్తున్నారు, ఇలా ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్తున్నారు. మేమేమంటే ఇలా మా ఆటో డ్రైవర్లు కట్టుకునే ఇన్సూరెన్స్ మీద సబ్సిడీ ఇవ్వండి, మా ఆటో డ్రైవర్లను ఆదుకోండి. ఇవాళ మేము ఇలా రోడ్ ఎక్కినామంటే కారణం ఏంది? సంవత్సర కాలం నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఆటో డ్రైవర్ల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుందా ఏందనే పరిస్థితులు దాపరించే పరిస్థితి వచ్చింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తూ ఉంటే. పొన్నం ప్రకారం ఏమన్నారు, నిన్న ఫోన్ చేస్తే ఇలా మాకు మీటింగ్ ఉంది అందుకే రాలేకపోతుంది అంటే, ఇలా మీటింగ్ సంబరాలు పెట్టుకొని మీ సంబరాలు చేసుకోవడమే తప్ప చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలను కానీ, రోడ్లు ఎక్కుతున్న ఆటో డ్రైవర్లను కానీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 7,50,000 మంది ఆటో డ్రైవర్ల వాళ్ళకున్న ఇబ్బందులు మీకు కనిపిస్తలేవా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. వెంటనే చర్చలు జరపాలి, ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి. లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి, ఇంతకంటే పెద్దగా అవసరం అంటే నిరాహార దీక్షలు చేస్తాం, అవసరం అంటే మంత్రుల ఇండ్లు ముట్టడించైనా మా సమస్యలను సాధించుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అన్న ఇట్లా అన్న ముందుకు రండి. మీ పేరన్న? మీ పేరు చెప్పండి, ముందుకు రండి. బండారి సంపత్ ఎవరన్నా మీరు? కరీంనగర్ ఆటో స్టేషన్ సెక్రటరీ. ఓకే, ఎట్లా ఉంది పరిస్థితి? సంవత్సరం కింద మీ ఆటోలకు రోజు ఎంత వచ్చేది అమౌంట్, ఇప్పుడు ఎంత వస్తుంది పైసలు? సంవత్సరం కింద మేము గత సంవత్సరం కింద 500 డీల్ వేసి 600-700 సంపాదిస్తున్నాం. ఇప్పుడు 100 రూపాయలు డీల్ వేసి 200 రూపాయలు సంపాదిస్తున్నాం. ఈ దిగదా ఇక్కడ మా ఆటో డ్రైవర్లకు మోసం ఎవరు చేశారు? కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్నేళ్ల వయసులో నేను 30 సంవత్సరాల ఆటో నడపబట్టి ఇక్కడ నాకన్నా సీనియర్లు ఉన్నారు, 40 సంవత్సరాల నుంచి నడిపే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే ఈ 40 సంవత్సరాల కాలంలో కేవలం ఒక్క సంవత్సరంలో మా ఆటో డ్రైవర్ల వాల్యూ మొత్తం పోయింది, మా జీవనోపాధి మొత్తమే కోల్పోయినాం. ఈ జీవనోపాధి కోల్పోయిన మూలంగా నేను ఏమంటున్నా అంటే సంవత్సరానికి 12,000 కాకుండా నెలకు 12,000 తక్షణమే కేటాయించాలని చెప్పి గౌరవశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. అన్న నేను ఏం చెప్తున్నా, మా గౌరవనీయులు మా పొన్నం ప్రభాకర్ గారికి మన కరీంనగర్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నగారు తక్షణమే మా ఆటో డ్రైవర్ల గురించి ఏ ఒక్క రోజైనా, ఏ మీటింగుల్లో అయినా, ఏ క్షణమైనా కనీసం ఆటో డ్రైవర్ గురించి మాట్లాడిన పాపాన పోలేదు. ఎందుకు? మేమంతా మీకు శత్రువుల్లా కనపడుతున్నామా? మేమంతా ఇంత కష్టపడుతూ మేము ఇండ్ల కిరాయిలు కట్టుకుంటూ మాకు ఇప్పుడు ఈ ఉచిత బస్సు వల్ల మా పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించినాం. ఎందుకంటే మాకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మా పిల్లల్ని మొత్తం గవర్నమెంట్ కాలేజీలలో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించినాం. ఒక ఇల్లు కిరాయి కట్టుకుందామంటే లేని స్థితి, బతకలేని స్థితిలో మేము ఈరోజు జీవిస్తున్నామంటే మమ్మల్ని అర్థం చేసుకొని దయచేసి మేము ఏమంటున్నాం అంటే తక్షణమే 1000 కోట్ల కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరియు మా ఆటో డ్రైవర్లకు ఉచిత బస్సును ఎత్తివేస్తారో ఎత్తివేయలేదో మాకైతే తెలియదు, కానీ మాకు నెలకు ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు వచ్చే అసెంబ్లీ సమావేశంలో కాకుండా జనవరిలోనే మాకు ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని చెప్పి 2025 ద్వారా ఒక కొత్త సంవత్సరం వెలపడుతున్న సంవత్సరంలో మాకు కూడా మా ఆశలు చిగురించాలని చెప్పి 2025లో జనవరి నుండి నెలకు 12,000 ఇస్తామని హామీ ఇచ్చేదాకా ఈ ఉధృతం కొనసాగుతూనే ఉంటుంది. చెప్పండి, మీ పేరు, ఎక్కడ మీరు? నా పేరు కళ్యాణపు లింగమూర్తి, నేను ఆటో డ్రైవర్ నాన్న. ఎక్కడ నడుపుతారు రోజు? నేను తిమ్మాపూర్ టు కరీంనగర్ ఆటో నడుపుతా. రోజు ఆటో నడుపుతా. ఎట్లుంది మీ పరిస్థితి ఇప్పుడు? మా పరిస్థితి ఒకప్పుడు మేము ఏ రాజకీయ నాయకుల దగ్గరకో, ఎవరి దగ్గరకో, ఏ ఆఫీసర్ దగ్గరకో, మాకు ఎటువంటి సామాజిక పరపతి కోసం ఎవరి దగ్గరకు పోవాల్సిన అవసరం లేకుండే. ఇప్పుడు మా పిల్లల్ని చదివియాలన్నా, మాకు ఏదన్నా ఇల్లు రెంట్ కావాలన్నా, మాకు ఇవాళ ఏదన్నా రోడ్ మీద ట్యాక్సీలో బండ్లు ఏదన్నా కొనాలన్నా మా ఆర్థిక స్థితిగతులు మాత్రం చిన్న భిన్నం అయిపోయినాయి. ఇలా కాంగ్రెస్ ద్వారా ఇందిరమ్మ రాజ్యం మొత్తాన్ని మమ్మల్ని పురిగల్పి పార్టీ ప్రచారాలకు మా ఆటోలు వాడుకున్నారు. పార్టీ ప్రచారాలకు మేము కూడా మద్దతు ఇచ్చి ఒక ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళు కూడా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఏదో ఒక పెద్దపీట వేస్తారని ఆశతో ఉంటే
వాళ్ళు ఏం చేశారంటే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేశారు. ఆ ఉచిత బస్సు ప్రయాణంలో మాత్రం చాలా ఘోరమైన వైఫల్యం. ఆటో డ్రైవర్ల మనుగడ దుర్భేద్యంగా మారిపోయింది. అసలు దుర్భర పరిస్థితులు దాపరించినాయి. దాదాపు సిటీ వాతావరణంలో బతుకుతున్న ఇక్కడ నుండి వలస వచ్చిన ఆటో డ్రైవర్లకు ఇంకా ఇబ్బందిగా మారిపోయింది. కొంతమంది అయితే ఆటో డ్రైవర్లకు రూమ్ రెంట్లు కట్టలేని పరిస్థితుల్లో రూములు కూడా కిరాయిస్తారు. ఆటో డ్రైవర్లను సామాజికంగా చిన్న చూపు చూస్తున్నారు. మళ్ళొకటి ఏంటంటే మా పిల్లల్ని మేము ఏదైనా కార్పొరేట్ స్కూళ్ళల్లో నాణ్యమైన విద్య అందించడానికి అందులో పోదామన్నా కూడా ఆ ఫీజుల భారం భరించలేక ఘోరమైన వైఫల్యాన్ని మేము చవి చూస్తున్నాం. మాకు ఒక సామాజిక ఎత్తుపోకడ అన్నది మాకు అదైపోయింది. మాకు చిన్న చూపు బాగా అదైపోయింది. గవర్నమెంట్ తరఫున ఎటువంటి సంక్షేమం ఏమన్నా ఉన్నదా అంటే ఇవాళ మీరు డీజిల్ ఆటోలు వినియోగిస్తున్న ఈ తరుణంలో టెక్నో ట్రెండ్ వచ్చింది. ఇవాళ నాన్ పొల్యూషన్ జోన్లో ఏమైనా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవ్వ ఉంటే ఆటో డ్రైవర్లకు సంక్షేమం ద్వారా వాళ్ళకి ఏమైనా బెనిఫిషరీ కింద ఈ పాత ఆటోలు తీసుకొని దాని కింద ఏమైనా కొత్త ఆటోలు ఇచ్చి వాళ్ళ కోసం ఏదో మీరు ప్రభుత్వం తరఫున ఇది అది మాకు నెలకు 10,000 ఇట్లా మేము డబ్బులు ఆశిస్తాం. రైతు బంధువులు వాళ్ళు వీళ్ళు రైతులకు రుణాలు ఇచ్చినట్టు మాకు ఇవే అవసరం లేదు. మా పిల్లల భవిష్యత్తు కోసం ఇవాళ నా కొడుకు బీటెక్ చేసిండండి. హైదరాబాద్ పోతే ఇవాళ నా కొడుకు 12,000 13,000 క్యాంపస్ రిక్రూట్మెంట్లో జాబ్ చేస్తే వాడు ఇవాళ ఒక రూమ్లో ఉండాలంటే 6,000 ఒక 4-5 సామూహికంగా ఒక రూమ్ తీసుకొని ఉండాలంటే ఒక్కొక్క అబ్బాయి దగ్గర 6,000 7,000 రూమ్ రెంట్ వసూలు చేసి వాళ్ళకి వచ్చే డబ్బులు అమ్మ నాన్నకు ఒక 5,000 పంపుదామంటే కూడా ఇంటికి రాకుండా పరిస్థితి అయిపోయింది. వాళ్ళు చదివిన చదువు కూడా అర్థం లేకుండా అయిపోయింది. బీటెక్లు ఎంబీఏలు ఎంటెక్లు చేసిన పిల్లల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఆటో డ్రైవర్ల పిల్లలు కూడా ఉన్నతమైన చదువులు తేవాలి. వాళ్ళకు కూడా ఒక ఉన్నతమైన సంక్షేమ బోర్డు అన్నది ఏర్పాటు చేయాలి. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మీ ఓట్లకు మీ ఎలక్షన్ల కోసం మీ ప్రచారానికి మేము మీ ప్రతి దానికి మేము ఉపయోగపడ్డప్పుడే మేము కనబడడం, కానీ ఇప్పుడు మాత్రం మీ కంటికి కనబడతాం. ఈ ఆటో డ్రైవర్లు లేకపోతే ఇవాళ ప్రభుత్వాలు కూడా అతిపెద్ద తప్పు చేసి వాళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపే స్థితికి తీసుకొచ్చుకుంటారు. దయచేసి అర్థం చేసుకోండి. ఆటో డ్రైవర్లు కనుక వాళ్ళు రోడ్డెక్కి కనుక మీరు రాజకీయ మీ వైఫల్యాలను ఎత్తి చూపక ముందే మీరు కనుక ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఏదైనా ఒక కూలంకుషమైన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికి మీరు అనుకుంటున్నారు కావచ్చు ఆటో డ్రైవర్లకు ఏముంది, రోజు బతుకుతారు, వాళ్ళకు నోట్లే మెతుకులేదా, వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు కదా అని చెప్పి అనుకుంటారు. ఇంకో మండలానికి కొంతమందిని తీసుకపోతే అరే నీది ఏ మండలం ఇటెందుకు వచ్చినవారో మందిని అని చెప్పి ఇట్లా ఆటో డ్రైవర్లు కొట్టుకునే పరిస్థితి వచ్చింది గిరాకీల కోసం. మీరు ఇట్లా ఆటో డ్రైవర్ల అంతర్గత పోరుకు మీరు ఇట్లా కారణం కాకండి. మాకు మేలు చేస్తారన్న ఒక ఆకాంక్ష ఉంది. నా పేరు లింగమూర్తి. సూపర్. ఆటో అన్నల కష్టం ఏ విధంగా ఉందన్నది అన్న ఒక రెండు నిమిషాల్లో పూర్తిగా మొత్తం చెప్పేసిండు. షార్ట్ అండ్ స్వీట్ గా 2 నిమిషాల్లో పూర్తిగా చెప్పేసిండు. ఈ సంవత్సరం కాలం పాటుగా ఆటో అన్నలు ఏం కోల్పోయారు, వాళ్ళ బతుకులు ఎలా ఉన్న విషయాన్ని అన్న ఒక 2 నిమిషాల్లో మొత్తం చెప్పేసిండు. ఇది ఆటో అన్నల పరిస్థితి, ఆటో అన్నల బాధ. ఇది మీ పేరు చెప్పండి, ఎక్కడ మీది? జినక శ్రీనివాస్, నల్లగొండ గ్రామం, తిమ్మాపూర్ మండల ప్రెసిడెంట్ నేను, ఆటో యూనియన్. అందరికీ నమస్కారం. నేను అడగవలసిన 2 విషయాలు ముఖ్యమంత్రి గారిని స్ట్రేట్గా నా ఆటో సోదరులతో కలిపి మాట్లాడుతున్నా. దయచేసి ముఖ్యమంత్రి వరకు ఈ వార్త చేకూర్చాలని మీ ఎస్టీవీని కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు మీరు పెట్టినరు, అందరికీ న్యాయం చేసిర్రు. దొంగలు కాకుండా, నక్సలైట్లు కాకుండా, లంగలు కాకుండా ఆటోలు నడిపి స్వయం కృషి మీద బతుకుతున్న ఈ ఆటో కార్మికులను మీరు ప్రెస్ మీట్లో టీవీలో చూడండి. వీళ్ళ పొట్ట కొడితే రేపటి దినాన మీరు రోడ్ ఎక్కకుండా చేస్తారు. దయచేసి గమనించండి, మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము దొంగతనం చేస్తా అంటలేం, లంగతనం చేస్తా అంటలేం. న్యాయంగా ఆటో నడుపుకొని బ్రతుకుతూ కాపురాలను ఎలా తీసుకుంటున్నాం. మా పిల్లల ఖర్చులు, మా ఫ్యామిలీ ఖర్చులు వెళ్ళలేని పరిస్థితి తెచ్చినావు బస్సులు పెట్టి. దయచేసి మమ్మల్ని గమనించి మాకు చేయూతనిచ్చి అందరికీ ఉపాధి కల్పించినట్టు మాకు మీరు ఏదైతే చేస్తే మా కుటుంబాలు బాగుపడతాయో అది చెయ్యండి. దానికి మీరు సామూహికంగా తొందరగా మాకు రిప్లై పెట్టండి. లేదు అంటే మరుసటి వారం నుంచి ధర్నాలు స్టార్ట్ అవుతాయి, ఆత్మహత్యలు దాడులు తయారవుతాయి, ఆత్మహత్యలు తయారవుతాయి. అందరూ నిరుత్సాహపడి జీవనోపాధి కోల్పోయి బాధపడుతున్నారు. దయచేసి గమనించగలరు ముఖ్యమంత్రి గారు. పెరిగిన ధరలు, పెట్రోల్, డీజిల్, అదేవిధంగా కూరగాయలు, ఎలా మీరు జీవనం సాగిస్తున్నారు అసలు? అన్న నా పేరు అత్తగిరి సంపద అన్న, మానకొండూరు మరియు హైదరాబాద్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్. ఈ ఏరియా నుంచి దాదాపు ఒక రోజుకు కరీంనగర్ వ్యాప్తంగా 1,500 ఆటోలు ట్రావెల్స్ చేస్తాయన్న. మాది పూరా పక్క పల్లెటూరు నుంచి వచ్చి కరీంనగర్ నుంచి ఇంటికి ట్రావెల్ చేస్తామన్న. గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ వచ్చింది. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మేము అంతకుముందు మా అధ్యక్షుల వారు చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కరు ఎవరో ఏదో ఒక పని ఈ ఆటోనే నెంచుకొని మా కుటుంబ భారం కాకుండా మేము మా పిల్లలందరూ ఇచ్చుకున్న కానీ మా పిల్లలకున్న మా ఆస్తులు కానీ ఇట్లాంటి కానీ ఏదో ఒకటి విధంగా మేము మా స్వయం శక్తితోని మేము కష్టపడి మా ఒక సంసారాన్ని కానీ పక్కల మీద ఆధారపడకుండా ఎవరి మీద
డిపార్ట్మెంట్ పరంగా మేము ఒక నౌకరీ చేసుకుంటా అన్నట్టు సైన్స్ శక్తితోని ఆటో నడుపుతూ జీవనోపాధి సాగిస్తున్నాం అన్న. అందులో భాగంగా సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో మాకు 2-3 నెలలలో ఒక మనిషికి జ్వరం వస్తే ఎట్లా వీక్నెస్ అవుతాడో అదే విధంగా మాకు ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఏమైందన్న ఏం కాదు అనుకున్న మా ఆటో సోదరులు రోజు ఇంత క్షీణించిపోవడం జరిగింది. ఆ క్షీణించిపోవడం ఏంటంటే అన్న రోజువారీగా ఊరు నుంచి వచ్చి రోజుకు 500-600 చేసుకునే పరిణామాల నుంచి ఈ రోజు వరకు ఈ సంవత్సరం లోపు వరకు 200-300 తగ్గుకుంటా ఈ రోజు 300 పరిస్థితి అయింది అన్న. ఒక ఆటో డ్రైవర్ చద్ది కట్టుకొని కరిమేర కచ్చుకోకుంటే రోజు కొద్దికి ఇంటికి పోయే వరకు కూడా 300 మాకు రావడం లేదన్న. దీని మీద ప్రభుత్వం ఆలోచించి పెట్టిన ఫ్రీ బస్సు మీద మేము వ్యతిరేకం కాదని మా అధ్యక్షులు వారు చెప్పారు. మేము కూడా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ఆటో డ్రైవర్ కూడా ఈ యొక్క పథకానికి మేము వ్యతిరేకం కాదన్న. మాకు జరిగిన నష్టాన్ని ఆలోచించి మాకు మా జీవనోపాధి మేము నడిపే ఆటో స్వయం శక్తి మీద ఆటో నడుపుతున్నాం కాబట్టి మాకు జీవితం ముందుకు సాగాలంటే ప్రభుత్వం కూడా మా మీద చొరవ తీసుకొని ప్రభుత్వం ఏదైనా మాకు మంచి కబురు చెప్తానని ఆశిస్తూ ఇలాంటి ఈ రోజు బంధు పిలుపు ఇవ్వడానికి కారణం ఏంటంటే మేము నష్టపోతున్నామని మా ఒక బాధ చెప్పటానికే తప్ప మేము ఏదో ఉద్దేశం పెట్టుకొని మాకేమో వస్తుందని ప్రభుత్వం మీద కొట్లాడితే మాకు వచ్చేది ఏం లేదని మాకైతే ఏం లేదండి. మేము తెల్లాలేస్తేనే ఆటో నడుపుకునే వ్యక్తులం కాబట్టి దయచేసి మా యొక్క విన్నపం మన్నించి మా అధ్యక్షులు చెప్పిన ప్రకారం మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సు మీద సడలింపు చేస్తే మాకు కొంచెమైనా మేలు జరుగుతున్న ఆశతోని మీ యొక్క ఈ యొక్క ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఆటో అన్న పరిస్థితి ఎలా ఉంటుంది అంటే రోజు సూర్యోదయం కాకముందే ఉదయాన్నే లేచి అడ్డు మీద ఆటో పెడతాడు. ఎంతమంది వస్తే అంతమంది తమ గమ్యస్థానానికి క్షేమంగా చేరవేస్తుంటాడు. ఒక కాకి డ్రెస్ చేసుకున్న పోలీసు రోజు ఇక్కడ సమాజాన్ని ఎలా కాపాడుతాడో ఒక కాకి డ్రెస్ చేసుకున్నటువంటి ఆటో అన్న ప్రాణికులు తమ గమ్యస్థానానికి క్షేమంగా చేరవేస్తుంటారు. అది ఆటో అన్నది. అలాంటి ఆటో అన్న పరిస్థితి సంవత్సర కాలంగా ధైర్యంగా మారి పూట గడవడానికి ఇబ్బందిగా ఉన్నామంటూ తమ రోడ్డెక్కి తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపైన పునరాలోచన చేసి మహాలక్ష్మి వాళ్ళు ఇంత చేస్తున్నా కూడా మహాలక్ష్మి పథకాన్ని తీసేయవద్దు, మహాలక్ష్మి పథకాన్ని కంటిన్యూ చేసుకోండి, కంటిన్యూ చేసుకుంటేనే మా ఆటో వారి మీద కాస్త దృష్టి పెట్టి మాకు కాస్త లబ్ధి చేకూరేలా మా కుటుంబాలను మా బతుకుల్ని ఆదుకోండి అంటూ ఆటోలను కోరుకుంటున్నారు. ఈ విషయం పైన ప్రభుత్వం మరొకసారి ఆలోచించి ఆటో అన్నలు ఏ విధంగా అయితే వాళ్ళ గతంలో ఎలా అయితే ఉన్నారో అలా ఇబ్బంది లేకుండా ఎప్పటిలాగానే వాళ్ళు సుఖంగా క్షేమంగా ఉండాలని మన సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.